రాజంపేటకి వచ్చే ముఖ్యమైన లాభాలు. అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణం. జిల్లా కేంద్రమైతే అన్నమయ్య డ్యాంను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మించి వేగంగా అభివృద్ధి చేయవచ్చు. దీనివల్ల రాజంపేట చుట్టుపక్కల ఉన్న రైతాంగం ఇకపై నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బస్ డిపో విస్తరణ. కార్యాలయాలన్నీ రాజంపేటకు వస్తాయి కాబట్టి రవాణా అవసరాలు పెరుగుతాయి. దానికోసం ఖచ్చితంగా బస్ డిపోను ఆధునీకరించి విస్తరిస్తారు. ఆధునిక మౌలిక వసతులు. ప్రస్తుతం ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పార్కింగ్ వసతులు అన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతాయి. 4 లేన్ల జాతీయ రహదారి పనులు మరింత వేగంగా పూర్తవుతాయి. పర్యాటక కేంద్రం. రాజంపేట చుట్టుపక్కల ఉన్న ఎంతో చరిత్ర కలిగిన అన్నమయ్య జన్మస్థలం, తాళ్లపాక, నందలూరు స్వామినాథస్వామి ఆలయం, హత్యారాల, భూనగిరిగుట్ట వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార అభివృద్ధి. వేలాది మంది ప్రభుత్వ పనుల నిమిత్తం రోజూ రాజంపేటకు వస్తుంటారు. దీనివల్ల స్థానిక వ్యాపారులు, ఆటోలు, లాడ్జీలు, రెస్టారెంట్లు, బస్సులు ఇలా ప్రతి రంగం వృద్ధి చెందుతుంది. వైద్యం మరియు రక్షణ. ప్రస్తుతం ఉన్న ఏరియా హాస్పిటల్ తక్షణమే జిల్లా హాస్పిటల్గా అప్గ్రేడ్ అవుతుంది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. ప్రజలు వైద్యం కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పని ఉండదు. కొత్త ఎస్పీ కార్యాలయం ఏర్పాటుతో భద్రత మెరుగుపడుతుంది. ఎగుమతి వాణిజ్యం. రాజంపేట నుండి ఒబులవారిపల్లి జంక్షన్ మీదుగా కృష్ణపట్నం పోర్టుకు రైల్వే కనెక్టివిటీ ఉంది. ఈ రవాణా సౌకర్యం వల్ల పరిశ్రమలు, కంపెనీలు జిల్లాకు రావడానికి అవకాశం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ బూమ్. రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్ హబ్. కొత్త కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు వస్తాయి. మన యువత ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. యువతకు ఉపాధి. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు రాజంపేటకు వస్తాయి. దీని ద్వారా రాజంపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల యువతకు స్థానికంగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవి రాజంపేట జిల్లా కేంద్రమైతే రాజంపేటకు మరియు జిల్లా మొత్తం అభివృద్ధికి కలిగే ప్రయోజనాలు. రాజంపేట కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది అన్నమయ్య జిల్లా యొక్క భవిష్యత్తు. వేగవంతమైన, సమర్థవంతమైన అభివృద్ధికి రాజంపేట కేంద్రంగా ఉండటం తప్పనిసరి. మన లక్ష్యాన్ని సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. ఇదే మనకి చివరి ఛాన్స్. దీనిని ఎలాగైనా సాధిద్దాం. మీ స్టోరీస్లో, మీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. కామెంట్లో రాయండి. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు. జై రాజంపేట.